టీపీఎస్ రద్దు చేస్తాను రద్దు చేయలేదు చూడు, అది నీ క్రెడిట్. రైతులందరికీ ఉచితంగా ఎకరాలు బోర్లు వేయించేస్తా అని చెప్పావు చూడు, వేపీలేదు చూడు, అది నీ క్రెడిట్. అన్నా క్యాంటీన్ ని కంటిన్యూ చేస్తా అని చెప్పి తర్వాత మూత పెట్టేసావు చూడు, అది నీ క్రెడిట్. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలన్నా ఖాళీగా ఉన్నాయి రేపే ఇచ్చేస్తా అని చెప్పి ఇవ్వలేదు చూడు, అది నీ క్రెడిట్. చంద్రబాబు నాయుడు గారు 2-3 డిఎస్సీలు ఇచ్చారు, నేను రాగానే పెద్ద డిఎస్సీ మెగా డిఎస్సీ అని చెప్పి ఒక డిఎస్సీ కూడా 5 ఏళ్ళు ఇవ్వలేదు చూడు, అది నీ క్రెడిట్. పోలవరం నాశనం చేసేసావు చూడు, అది నీ క్రెడిట్. ఉన్న కంపెనీలు తరిగి కొట్టావు చూడు, అది నీ క్రెడిట్. బాబాయ్కి గుండెపోటు అని చెప్పి అంటే సాక్షిలో గుండెపోటు అని వచ్చి ఆ తర్వాత పోస్ట్ మార్టంలో గొడ్డల పోటీగా మారింది చూడు, అది నీ క్రెడిట్. అదే విధంగా నీ కోసం సర్వస్వం త్యాగం చేసిన చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ చీరల గురించి మాట్లాడావు చూడు, అది నీ క్రెడిట్. మద్యపాన నిషేధం అని చెప్పి ఇట్లా తిప్పాడు చెయ్య. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం కుంభకోణం చేసాం చూడు, అది నీ క్రెడిట్. తిరుమలలో లడ్డుల కల్తీ చేయడం నీ క్రెడిట్. గాడ్లు అదేదో ఆడుదాం అందరు దానిపైన కూడా బొమ్మ వేసుకున్న క్రెడిట్ నీది. క్రెడిట్ కార్డు అంతా జగన్మోహన్ రెడ్డిదే అండి. ఇది క్రెడిట్ కార్డు లిస్ట్ అంటే. పోలవరం నాదంటాడు కాదు, భోగాపురంలో లాస్ట్ కి వీడియోలో దొరికిపోయాడు కాబట్టి సరిపోయింది జగన్మోహన్ రెడ్డి. భోగాపురాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేసి చతికిలబడి ఇప్పుడు నాదంటూ ముందుకు వస్తాడండి. ఆ వీడియోలు పబ్లిక్ లో ఉండబట్టి సరిపోయాయి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గిజగిజలు ఆడేవాడు. మొత్తానికి అమరావతికి నాదే అంటాడు నెక్స్ట్ 2029లో. నేను చంద్రబాబు నాయుడిని ఇరుకును పెట్టడం వల్లే అమరావతి తొందరగా రెడీ అయింది, లేకపోతే ఎప్పుడు ఏది అని ఖచ్చితంగా అంటాడు. రాసి పెట్టుకోండి. ఏంటంటే ఏదైనా వేరే వాళ్ళు చేసిన దాన్ని క్రెడిట్ చోరీ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెల్లింది. అలనాడు తెలంగాణలో రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు వాజ్పేయి గవర్నమెంట్ లో పూర్తయితే రాజశేఖర రెడ్డి ఓపెనింగ్ చేసి క్రెడిట్ కొట్టేశాడు. అంతకుముందు ఒకసారి హైటెక్ సిటీకి సంబంధించినటువంటి సర్వన్ అంతా రాజశేఖర రెడ్డి వల్లనే అయింది అని చెప్పి క్రెడిట్ కొట్టేశాడు. కాకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా రాజశేఖర రెడ్డి చేసి చెందిందంతా చంద్రబాబు నాయుడు, క్రెడిట్ కొట్టేసిందంతా రాజశేఖర రెడ్డి. ఇలా క్రెడిట్ కొట్టేయడం అనేది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే చెల్లింది కానీ టీడీపీకి కాదు. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని ఎంత కష్టపడి చేసినా లాస్ట్ కి 29లో మేమనేది తొందర పెట్టకపోతే అమరావతి కాదు అని ఖచ్చితంగా అంటాడు. రాసి పెట్టుకోండి. మరి ఈ విషయంలో అమరావతి వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.